తులారాశి వారు ఈ వారం తమ లక్ష్యాలను చేరుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఉంటారు. తద్వారా అవి ప్రయోజనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఏమిటంటే, మీరు గతంలో కష్టపడి సంపాదించినటువంటి దాచుకున్నటువంటి ధనాన్ని ఈ వారం కొంత విపరీతమైనటువంటి ఖర్చులు చేయటం, ఆ ఖర్చులు కూడా దుబారాగా చేసేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. కాబట్టి అటువంటి దుబారా ఖర్చులను వెంటనే మీరు నిలుపుదల చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు మీ చేతిలో ధనం లేకుండా పోయే పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి. వివిధ రూపాల్లో ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఎదుటి వారిని చులకన చేయకూడదు. మీరు గౌరవాలను ఇచ్చిపుచ్చుకునే అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. కొన్ని సందర్భాలలో మీరు మీ తప్పులను తెలుసుకోగలుగుతారు. మీ యొక్క ప్రవర్తన ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. పనుల్లో ఒత్తిడి చికాకులు ఈ వారం కొంత మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యులను కలుసుకునే ప్రయత్నాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని మంచి దృక్పథంతో పనులు చేపట్టే ప్రయత్నం చేయండి. అనుమానాలకు, అవమానాలకు, అపోహలకు తావివ్వకుండా మీరు మీ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండండి. వీలైనంతసేపు కూడా కుటుంబ సభ్యులతో, ఆప్తులతో కాలక్షేపం చేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీరు పరిష్కారాన్ని కనుగొన్నవారు అవుతుంటారు. అలాగే మీరు పడుతున్న ఈ ఇబ్బందులు, సమస్యలు, ఈ వారంలో మీరు ఎదుర్కోపోయేటటువంటి ఒత్తిళ్ళు అన్నీ కూడా తాత్కాలికమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. భయం అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. కొన్ని గ్రహ సంచారాల వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి తొందరలోనే అలాంటి సమస్యలు అన్నీ కూడా సర్దుకుంటాయి. పరిస్థితులు అన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటి మళ్ళీ మీకు అనుకూలమయ్యే పరిస్థితులు ఉంటాయి. దంపతుల మధ్య కుటుంబ విషయాలలో కొంత అవగాహన మళ్ళీ తిరిగి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కలిసి చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. ఆలోచనల ద్వారా, సంప్రదింపుల ద్వారా ఈ వారం మీరు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. వారం చివరికి వచ్చేటప్పటికి కూడా అన్ని రకాల సమస్యలు సర్దుకుంటాయి, పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఏకాగ్రత తప్పనిసరి అవుతుంది. అంటే అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. క్రమశిక్షణ లోపము లేకుండా మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వహించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. లలితా అమ్మవారి పంచరత్న స్తోత్ర పారాయణ విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే వీలైతే కుంకుమార్చన చేయటం, సంపెంగ పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.